హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్. పత్రం పాకం రుచిహి అన్నారు పెద్దలు. అబ్బే, ఉప్మా రుచి అసలు ఉప్మాలోనే లేదు, మరెక్కడుందో? వేడివేడి ఉప్మాని లేత అరిటాకులోనో బాదమాకులోనో వేస్తే వచ్చే పరిమళంలో ఉంది. అవునా, అలాంటి రుచులు ఇంకా ఏమైనా ఉన్నాయా మరి? లేకేం, అవే కోనసీమ స్పెషల్ పనసాకుల్లో ఉండే పొట్టిక్కలు. పాకయోగానికి పత్రయోగం పట్టడం అంటే ఇదే కాబోలు. ఇండియా వెళ్ళినప్పుడు ఊళ్ళో షూట్ చేసిన వీడియో ఇది. మా పెరట్లో పనస చెట్టు ఆకులు కోయడం దగ్గర నుంచి బుట్టలు కుట్టి పొట్టిక్కలు వేయడం వరకు చూపించిన స్పెషల్ వీడియో. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. ఈ ఆకులు కోద్దాం మనం. వీటితో కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు అనేవి చేస్తారు. అవి చాలా చాలా ఫేమస్ కోనసీమలో. పొట్టిక్కలు అంటే ఏంటమ్మా? ఆకులు తింటారా? ఈ ఆకుల్లో వీటిని కోసి బుట్టలల్లి వీటితోనే ఒకరి కింద కుట్టి వాటిలో బ్యాటర్ వేసి ఒక డిష్ ప్రిపేర్ చేస్తారు. అవి పొట్టిక్కలు. ఇక్కడ హోటల్స్లో అవి చాలా ఫేమస్ అన్నమాట. వాటి కోసం మనం పెద్ద ఆకులు లాంటివి తీసుకుంటే మనకి బుట్ట పెద్దగా వస్తాయి. చిన్న ఆకు తీసుకున్నాం అనుకో చిన్న బుట్ట వస్తుంది. పెద్ద ఆకు అనుకో మనకి చాలా స్పేషియస్గా ఉండి ఒక్క పొట్టికి తింటే సరిపోతుంది. పెద్ద ఆకులు అయితే ఒక్క బుట్ట కుట్టుకుంటే సరిపోతుంది. వద్దామా మరి? పాలు వస్తాయి, పోసినప్పుడు ఇలా పాలు వచ్చేస్తాయి. జాగ్రత్తగా మీద పడకుండా పోయింది. ఎన్ని ఆకులు ఒక బుట్ట? 3 లీవ్స్. అమ్మమ్మ చేత చేద్దాం బుట్ట, సరేనా? 3 లీవ్స్ ఒక బుట్ట అవుతుంది. పోయి మీద పడినివ్వండి. ఇది సరిగా లేదు కదా, ఇంకా కొంచెం మనకి వెడల్పుగా ఉంటే బాగా బుట్ట. ఒక సరిపోద్దా? ఒక పొట్టికి సరిపోద్దా? అందరికి ఒకటి సరిపోద్దా? మరి అందరికి సరిపోదు. మరి అప్పుడు ఎన్ని కొయ్యాలి? అప్పుడు మనం How many members? అందరికి ఒక్కొక్కటి చెప్పండి. ఎన్ని కావాలి మనకి? 2 కొబ్బరి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదిగా ఆకులకి పాలు కారుతాయి మీద పెట్టుకోకుండా. అది చూడండి, అది చూడండి. ఆకులు వీటితో బుట్టలు కుట్టేద్దామా? కుట్టేద్దాం. నడవండి. ఆకులు కోసేసాం కదా, శుభ్రం చేసుకున్న ఆకులతో అమ్మ చేత బుట్టలు కుట్టించేద్దాం. కుట్టడానికి వీలుగా ఉండే కొబ్బరి ఈనెలను కూడా పక్కన పెట్టుకుందాం. ఒకే సైజులో ఉన్న 4 ఆకులు తీసుకుని చివరలు కలిసేలా 4 డైరెక్షన్స్లో ఒకదాని మీద ఒకటి ఎక్కేలా పెట్టుకుని అన్ని ఆకులకి కలిపి మధ్యలో ఈనుపులతో చూపిస్తున్నట్లుగా కుట్టండి. పైనున్న 2 ఆకులను పైకి ఫోల్డ్ చేసి కలిసిన చోట కుట్టండి. అలాగే 4 పక్కల ఫోల్డ్ చేసుకుని ఆకులు కలిసే చోట ఈనుపులతో కుట్టేసుకోవడమే. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఆకు పై భాగం బుట్ట లోపలికి వెళ్ళేలా కుట్టుకోండి. తిరగేసి కుట్టకండి. ఆకు కాడలు పైకి వచ్చేలా చూసుకోండి. ఫైనల్గా బుట్ట ఎలా ఉండాలంటే ఇడ్లీ పిండి వేస్తే బయటకు కారకుండా, ఆకులకి హోల్స్ పెద్దగా పడకుండా, ఆకుకి గ్యాప్ రాకుండా కుట్టుకోవాలి. 3 ఆకులతో కూడా బుట్ట చేస్తారండి, కానీ ఆకులు పెద్దగా ఉండాలి. 4 అయితే చేయడం ఈజీ. బుట్టలు కుట్టడం అనేది అమ్మకి చాలా చిరాకైన పని, కానీ మా కోసం ఓపికగా చేస్తుందండి. పనిలో పనిగా నేను కూడా ఎలా కుట్టాలో నేర్చేసుకున్నా.
ఇంకో విషయం ఏంటంటే ఇది కొంతమందికి జీవనోపాధి కూడా. కోనసీమలో ఇలా బుట్టలు కుట్టి హోటల్ వాళ్ళకు అమ్ముతారు. అందరూ కలిసి చకచక బుట్టలు కుట్టేశామండి. ఇక పొట్టికలు వేసేయడమే. పొట్టికలు ప్రిపేర్ చేయడానికి ఇడ్లీ స్టీమర్లో కొన్ని నీళ్లు పోసి అడుగు నల్లబడకుండా ఉండడానికి పిండేసిన నిమ్మ చెక్క వేసానండి. బుట్టలు నిలబెట్టడానికి స్టీమర్లో కింద ఒక రేక్ సపోర్ట్ పెట్టుకుందాం. పొట్టికల పిండి విషయానికి వస్తే ప్రత్యేకంగా ఏమీ చెయ్యక్కర్లేదండి. ఇడ్లీకి వాడే పిండే వాడుకుంటాము. పిండి మరీ పలుచగా కాకుండా ఇలా కొంచెం గట్టిగానే ఉండేలా చూసుకోవాలి. రుబ్బిన వెంటనే కాకుండా కొద్దిగా పులిసిన పిండిని వాడండి. మనం చేసి పెట్టుకున్న పనసాగు బుట్టల్లో మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వెళ్తూ ఉండేలా 2 గరిటెల పిండి వేసుకుందాం. బుట్టలో పిండి మరీ నిండుగా వచ్చేలా వేయకండి. అలా వేస్తే ఉడికేటప్పుడు పిండి బయటకు పొంగిపోతుంది. సో పిండిని ఫుల్గా కాకుండా బుట్టలో పైన కొంచెం గ్యాప్ ఉండేలా వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టేటప్పుడు పక్కకు పడిపోకుండా జాగ్రత్తగా నిలబెట్టి పెట్టుకోవాలండి. పాత్రలో కొంచెం టైట్గా పట్టినన్ని బుట్టలు పెట్టుకోండి. చిన్న పాత్ర కదండి, 2-3 సార్లుగా ఉడికించుకోవాలి. పెద్దది అయితే ఒక్కసారే అయిపోతుంది. ఇదే ఫాలో అవ్వాలని ఏమీ లేదు. స్టీమింగ్కి ఏ గిన్నె తీసుకున్నా బాయిల్ అయ్యేటప్పుడు కింద వాటర్ పొట్టికలకు తగలకుండా కొంచెం ఎత్తులో పెట్టుకునేలా చూసుకుంటే సరిపోతుంది. పొట్టికలు బుట్ట మీద బుట్ట ఒక్కసారే పెట్టేస్తే బరువుకు నలిగిపోయి షేప్ సరిగా రావండి. అందుకే 2-3 బ్యాచ్లుగా ఉడికించుకుంటే బాగుంటుంది. బుట్టలు సర్దుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికిద్దాం. మామూలు ఇడ్లీ ఉడకడం కన్నా పొట్టికలు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. పెద్దగా లావుగా ఉండి లోపల వరకు ఉడకాలంటే ఆ మాత్రం టైం పడుతుందిలేండి. అలాగని ఓవర్ కుక్ చేసినా బాగోవు. బయటకు ఆవిరి తన్నేస్తుంది కదా, ఒకసారి మన పొట్టికలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. పిండి కొంచెం గట్టిపడిందండోయ్. మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. కొత్తగా చేసేవాళ్ళు ఒక్క రోజులోనే బుట్టలు కుట్టి పొట్టిక్కలు చేయడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? బుట్టలు ముందు రోజు చేసుకుని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డే పొట్టిక్కలు చేసుకున్నా బాగానే ఉంటాయండి. కానీ ఫ్రెష్ వాటితో చేస్తే ఆ టేస్టే వేరు. ఫైనల్గా చెక్ చేసి చూద్దాం. పనసాకుల నుండి పొట్టిక్కలు వేరైపోయాయి కదా, ఇలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే. ఇడ్లీ చెక్ చేసినట్లే చేయి తడి చేసుకుని నొక్కి చూస్తే తెలిసిపోతుంది. పొట్టిక్కలు రెడీ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అసలు బుట్టలు చేయడమే రావట్లేదా? అలాగైతే ఈ టిప్ ఫాలో అవ్వండి. పెద్ద పనసాకు తీసుకుని కోన్ షేప్లో చుట్టేసి గ్లాస్లో పెట్టి పిండి వేసేసుకుని గ్లాస్తో పాటు స్టీమర్లో పెట్టేయండి. అంతే టేస్ట్తో పొట్టిక్కలు రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా ఉంది కదా. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంత కష్టపడి ఇవి చేసుకోవడం కంటే ఇడ్లీ వేసేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటున్నారా? లేదండి, ఆకులు వంటకానికి ప్రత్యేకమైన పరిమళాన్ని తీసుకురావడంతో పాటు ఆహారంలో తేమను కోల్పోకుండా చేస్తాయి. అంతేకాక ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పోలాల అమావాస్యకి అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు ఈ పొట్టిక్కలు. అంతటి విశిష్టత ఉందండి వీటికి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక సైడ్ పుల్లలు తీసేసుకుని ఆకుని విడదీసేస్తే ఈజీగా పొట్టిక్క బయటకు వచ్చేస్తుందండి. దీని ప్రిపరేషన్లో ఎంత ప్రత్యేకత ఉందో అలాంటి ప్రత్యేకతతోనే తినాలి. ఎలా అంటారా?
ఎప్పుడూ మామూలుగా కొబ్బరి చట్నీతోనే కాకుండా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, గుండ చేసుకున్న ఎండుమిర్చి వేసి శనగపిండి చట్నీతో తింటే దీని రుచికి ప్రాణం పోస్తుంది. నిజమేనండి, మనం కామన్గా పిలుచుకునే బొంబాయి చట్నీయేనండి. కోనసీమ వాళ్ళకి ఈ చట్నీ లేకుండా పని అవ్వదు. ఆ బొంబాయి వాళ్ళకు కూడా తెలియదేమో ఈ చట్నీ రుచి గురించి, దీనికి ఆ పేరు పెట్టేశారు. ఇది ఎలా చేసుకోవాలో కూడా త్వరలో వీడియో చేసి ఐకార్డ్లోనూ, వీడియో లింక్ డిస్క్రిప్షన్లోనూ పెడతాను. కోనసీమ స్పెషల్ అయిన ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.